వాళ్ళందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్గనైజింగ్ సెక్రటరీగా చాంద్ భాష వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నూతన ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రామకృష్ణ, జకీర్, రాము, అమీర్ బాషా, ఉదయ్, హరీష్ వీళ్ళందరినీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ కమిటీ ఏదైతే ఇప్పుడు అభ్యర్థులు చాలా సూచనలు చేశారు, ఆ సూచనలు పాటించే క్రమంలో కావచ్చు, జర్నలిస్టుల సంక్షేమము విషయంలో కావచ్చు, లేదా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే దానికి ఒక క్రమశిక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా జీవి రమణారెడ్డి వార్త వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గజ్జల శేషారెడ్డి, వై వివేకానంద రెడ్డి యాదవ్, ఎన్ సురేంద్ర, డేరంగ కృష్ణయ్య, బి మహేశ్వర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చైర్మన్ జీవి రమణారెడ్డి, సభ్యులు గజ్జల శేషారెడ్డి, వివేకానంద రెడ్డి యాదవ్, సురేంద్ర, డేరంగుల కృష్ణయ్య, మహేశ్వర్ రెడ్డి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకసారి మీరు పేపర్ తీసుకోండి, గట్టిగా చదవండి. జిల్లా కమిటీ నుంచి హాజరైనటువంటి సీనియర్ జర్నలిస్ట్ నాయకులు రామానంద రెడ్డి గారు ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివిస్తారు. నేను అంటారు, మీ పేరు చదవండి. హోదా అంటే మీ హోదా చదవండి. ఆ పక్కన పేరు హోదా అందరూ కలిపేలే, అందరూ కలిపే. నేను ఎల్లపూస జయరామకృష్ణారెడ్డి హోదాలో తెలంగాణ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ప్రెస్ క్లబ్ బాధ్యతలు స్వీకరిస్తూ ప్రెస్ క్లబ్ రాజ్యాంగం, నియమం, నిబంధనలు మరియు నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రెస్ క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం మరియు పాత్రికేయుల ఐక్యత కోసం నిస్వార్థంగా సేవ చేస్తాను. నిజాయితీ, పారదర్శకత మరియు బాధ్యతతో నా విలువలను నిర్వహిస్తూ ప్రెస్ క్లబ్ గౌరవం, ప్రతిష్టను కాపాడుతాను. ప్రెస్ క్లబ్ ప్రయోజనాలే నా ప్రాధాన్యత. భావించి నాకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని దయసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అందరూ కుర్చేసి అంతండి, కుర్చేసి అంతాడు. ఆ పేపర్లు అందరూ సంతకాలు వేసి మీ పేరు రాసి తర్వాత క్రమశిక్షణ కమిటీ నూతన కమిటీ అందరికీ